సరిహద్దుల్లో దేశాన్ని రక్షించాల్సిన రక్షకులే భక్షకులుగా మారిన ఒక ఘోర ఉదంతంలో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పును వెలువడించింది. ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి ఆపై ఆమెపై యాసిడ్ దాడి చేసిన కేసులో సస్పెండ్ అయిన ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్లకు కోర్టు 42 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే మిజోరాంలోని ఐజ్వాల్ జిల్లా కోర్టు ఈ మేరకు శిక్షా కాలాన్ని ఖరారు చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే పశ్చిమ బెంగాల్ కి చెందిన నీలాంజన్ దాస్, ఉత్తరప్రదేశ్ కి చెందిన దినేష్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు బిఎస్ఎఫ్ జవాన్లుగా విధులు నిర్వహించేవారు. 2017 జూలై 16వ తేదీన మిజోరాంలోని మమిత్ జిల్లా సిల్సూర్ వెస్ట్ గ్రామం సమీపంలో ప్రవహించే గస్కతా నది ఒడ్డున వీరిద్దరూ ఒక మహిళపై అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా బాధితురాలు ఈ విషయాన్ని ఎక్కడ బయట పెడుతుందో అనే భయంతో ఆమెపై తీవ్ర ప్రభావం చూపే యాసిడ్ తో దాడి చేశారు. ఈ దారుణ ఘటనపై అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేయగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసింది. అయితే ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరిపిన ఐజ్వాల్ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి జూన్ 12న నిందితులు దోషులుగా నిర్ధారించి అనంతరం మంగళవారం శిక్ష కాలాన్ని ప్రకటించారు. నిందితులపై ఎలాంటి దయా దాక్షిణ్యాలు చూపకుండా కఠినమైన శిక్షలు ఖరారు చేశారు. వివిధ ఐపీసీ సెక్షన్ల కింద కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. సామూహిక అత్యాచారానికి గాను 20 ఏళ్లు కఠిన జైలు శిక్ష, అత్యాచారం చేసిన బాధితురాలి శరీరానికి తీవ్ర గాయాలు చేసినందుకు మరో 10 ఏళ్లు జైలు శిక్ష, యాసిడ్ దాడి పాల్పడినందుకు ఇంకో 12 ఏళ్లు జైలు శిక్ష విధించారు. అయితే ఈ 3 శిక్షలు ఒకదాని తర్వాత ఒకటి అమలవుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంటే నిందితులు మొత్తం 42 ఏళ్ల పాటు జైల్లో మగ్గాల్సి ఉంటుంది. దీనితో పాటు వారిద్దరికి చెరు 60,000 జరిమానా కూడా విధించారు. ఒకవేళ ఈ జరిమానా కూడా చెల్లించలేకపోతే ప్రతి నేరానికి అదనంగా మరో 2 నెలలు చొప్పున జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.